ఏమున్నది చెప్పుకోవడానికి ఏం లేదు. 1 ఇయర్ పాలన వాళ్ళ ఉత్సవాలతోటి చేసుకుంటున్నారు. కానీ ప్రజలను దగా చేసి కుట్ర చేసి మోసం చేసి అలవి కాని హామీలు ఇచ్చి గద్దెనెక్కి ఇప్పుడు ఆ హామీలన్నీ నెరవేర్చకుండా మేమేదో చేసినాము విజయోత్సవాలు అని చేస్తున్నాము అని చెప్తున్నారు. ప్రజలను వాళ్ళ దగ్గరికి పిలిచి విజయోత్సవాలు చేసుకుంటున్నారు తప్ప ప్రజల దగ్గరికి పోయి ఏ నియోజకవర్గంలోకైనా వాళ్ళ ఎమ్మెల్యే కానీ ఒక ప్రజాప్రతినిధి కానీ పోయి వాళ్ళ దగ్గర తిరిగే ముఖం తెలివి ఉందా ఈ కాంగ్రెస్ నాయకులకు? ఏది లేదు, చెప్పడానికి ఏం లేదు, చేసింది ఏం లేదు. ఈ సంవత్సర కాలంలో విధ్వంసం వినాశనం కుట్రలు కూల్చివేతలు తప్ప కాంగ్రెస్ రేవంత్ రెడ్డి చేసింది తెలంగాణ రాష్ట్రానికి ఏం లేదు. 10 ఏళ్ల కేసీఆర్ గారి పాలనలో ప్రగతి పదంలో దేశానికి దిక్సూచిగా తెలంగాణను నిలిపిండు కేసీఆర్ గారు. ఈ ఒక్క సంవత్సరంలోనే వినాశనం చేసి దేశం ముందు నవ్వుల పాలు చేస్తుండి తెలంగాణ రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి. 10 ఏళ్లు పాలించిన కేసీఆర్ చేయని అభివృద్ధి ఓన్లీ మేమే చేసినామని చెప్తున్నాడు. ఎక్కడ కరోనా ఎక్కడ చేస్తున్నాడు? ఏం చెప్తున్నాడు? ఆయన చేసింది ఏం లేదు అని చెప్తున్నా. ఎట్లా అని చెప్తున్నా అంటే కరోనా లాంటి కష్టకాలం వచ్చినా కూడా ఏ రైతుకు కూడా రైతు బంధు పథకాన్ని ఆపలేదు. రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయాన్ని రైతు బంధు రూపకంగా వేసిండ్రు. కానీ ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రైతు బంధును బంధు పెట్టి నేనొస్తే రైతు భరోసా ఇస్తా అని ప్రగల్భాలు పలికిండు. రైతు భరోసా ఇచ్చిండా? ఇప్పటి వరకు వానాకాలం పంటకు రైతు బంధును ఎగ్గొట్టిండు. యాసంగి పంటకు కూడా ఇస్తాడో ఇవ్వడో తెలియదు. రైతుకు రుణమాఫీ ఏకకాలంలో చేస్తా ఎక్కడోళ్ళు అక్కడ బ్యాంకులలో పోయి 2 లక్షలు తెచ్చుకోరని చెప్పిండు. ఏ రైతుకు కూడా అంటే 25-30% మంది రైతులకే రుణం మాఫీ చేసిండు. ఇప్పటి వరకు 100% అయిపోయింది అని చెప్పుకుంటున్నాడు. 100% ఎవ్వరికి రైతులకు రుణం మాఫీ కాలేదు. దేవుళ్ళందరి మీద ఒట్లేసి ఆగస్టు 15 లోపు చేస్తా అని చెప్పిండు. ఇప్పుడు సంవత్సరం అవుతుంది, ఇప్పటి వరకు కూడా రైతులు రుణం మాఫీ కాక రోడ్ల మీద పడి ఏడుస్తున్నారు. అంటే ఏకకాలంలో ఏ దేశంలో ఎవరు చేయండి కూడా మేము చేసేసాము రైతులకు రుణమాఫీ 2 లక్షలు అని చెప్తున్నాడు. ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి చేయండి మేమే చేసినామని చెప్తున్నాడు కదా. దాన్ని ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు బట్టి విక్రమార్క గారు ఏం చెప్పిండ్రు? 18,000 కోట్లు చేసినామని చెప్పిండ్రు. పొంగులేటి శ్రీనివాస్ గారు ఏం చెప్పిండ్రు? 18,000 కోట్లు చేసినామని చెప్పిండ్రు. రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు? 30,000 కోట్లు మొత్తం రైతులకు వేసేసిన రుణం మాఫీ అయిపోయింది అని చెప్తున్నాడు. అంటే మంత్రులకు ముఖ్యమంత్రి మాటలకే సమన్వయం లేదు. వాళ్ళు ఏందంటే మాటలకు మాత్రమే పరిమితమైన కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి అని చెప్పుకోవచ్చు. చేసింది లేదు. రైతులకు ఇంకా రుణం మాఫీ చేయాల్సి ఉంది. చెయ్యండి. వాళ్ళు పుస్తెలతాళ్ళు ఉదబెట్టుకొని బ్యాంకులల్లా అప్పులు కట్టిండ్రు, వడ్డీలు కట్టిండ్రు, మీ మాయ మాటలు నమ్మి ఏడుస్తున్నారు. ఇప్పటి వరకు కూడా రుణం మాఫీ కాకపోతే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత 60 ఏళ్ళ వెనకట ఏ విధంగా ఆత్మహత్యలు రైతన్నలు చేసుకున్నారో కాంగ్రెస్ వచ్చిన తర్వాత 645 మంది చనిపోయినరు రైతన్నలు. దాంట్లో 345 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎందుకు చేసుకున్నారు? అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్నారు. సగటున ఏడాదికి ఒక్కొక్కరు చొప్పున రైతులను చంపుతున్న ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము. చేనేత అన్నలు ఉరితాళ్లకు మళ్ళా ఏలాడుతున్నారు. ఉరిసిల్లాను సిరిసిల్లా వేసిండ్రు రామన్న గారు. మళ్ళా అదే ఉరిసిల్లాగా తీర్చిదిద్దుతున్నారు ఈ కాంగ్రెస్ నాయకులు. ప్రతి చావుకు ప్రతి దానికి కారణం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ప్రతి చావుకు ఆత్మహత్యలకు కారణం కాంగ్రెస్ వాళ్ళు. గురుకుల విద్యార్థులు ఎంతమంది చనిపోయినరో సంవత్సర కాలంలో మనం చూస్తూనే ఉన్నాము. 49-50 మంది విద్యార్థులు గురుకుల విద్యార్థులు చనిపోయారు. బ్రేక్ఫాస్ట్ మెనూని తెచ్చి దేశంలోనే గురుకులాలను మేటిగా తీర్చిదిద్దింది కేసీఆర్ గారు. 1022 గురుకుల పాఠశాలను కట్టించి గురుకులాల నుంచి మెడికల్ IIM విద్యార్థులుగా తీర్చిదిద్దిండ్రు. దేశ విదేశాలలో చదువుకుంటారు. కానీ గురుకులాలంటేనే కాంగ్రెస్ వచ్చిన తర్వాత భయపడుతున్నారు. తల్లిదండ్రులు గురుకులాలకు పంపిద్దామా, చదివిపిద్దామా, లేకపోతే కూలీ నాలో చేసుకుందామా అనే విధంగా తీర్చిదిద్దుతున్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి. విద్యా వ్యవస్థను కూడా సర్వనాశనం చేసిండు. వైద్య వ్యవస్థను కూడా సర్వనాశనం చేసిండు. ఒకప్పుడు కాంగ్రెస్ పాలనలో వద్దురా బిడ్డ ఈ గవర్నమెంట్ ఆసుపత్రికే అన్నట్టుండే. మళ్ళీ అదే కాంగ్రెస్ పాలన వచ్చి వద్దురా బిడ్డ ఈ అది గవర్నమెంట్ హాస్పిటల్కు అనే విధంగా చేస్తున్నాడు. విద్య వంచన, వైద్యం వంచన కుంటుపడ్డది. ల్యాండ్ ఆర్డర్ కూడా కుంటుపడ్డది. ఏది లేదు, ఏం లేదు. రేవంత్ రెడ్డి మార్కు పాలన 0. దేశం ముందు తెలంగాణ రాష్ట్రాన్ని నవ్వుల పాలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. అవి విజయోత్సవాలు కాదు, దగోత్సవాలు, కుట్రోత్సవాలు అని పెట్టుకోవాలి. విజయోత్సవాలు చేసుకునేటోడే అయ్యేది ఉంటే, నువ్వు 100% అర్హుడవు అయ్యేది ఉంటే రుణం మాపి ఇచ్చేటోడివి, కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇచ్చేటోడివి, మా మహిళా మనులకు కోటీశ్వర్లు చేస్తా అని ప్రగల్భాలు పలికినావు కదా, 2500 నెలకి ఇస్తా అన్నావు కదా. ఇప్పటి వరకు మా మహిళలందరికీ 30,000 రూపాయల చొప్పున అప్పు పడి ఉన్నావు. ఆ అప్పు ఎప్పుడు తీస్తావు రేవంత్ రెడ్డి? అది తీర్చు ముందు. అంటే ఇప్పుడు
తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం జరిగింది కదా ఇప్పుడు మరి అక్కడ ఇప్పుడు గత ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహము చాలా బ్రహ్మాండంగా చేసింది మరి ఇప్పుడు ఏ విధంగా ఉండబోతుంది ఎక్కడ ఎందుకు మారవలసి వచ్చింది తెలంగాణ ఇప్పుడు ఏ విధంగా ఉండబోతుంది అనేది నిన్న మనం చూసినాము. కొన్ని తల్లులు కాంగ్రెస్ తల్లుల విగ్రహాలను బయట పెట్టిండ్రు, మనం చూసినాం. కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని భాగంగానే ఇది తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం జరుగుతుంది. తెలంగాణ తల్లి కనబడ్డదనుకో, ఈ చేతుల బతుకమ్మ కనబడితే కేసీఆర్ కనబడతాడు, కవితక్క కనబడుతుంది. ఈ చేతుల కంకి అవన్నీ కనబడ్డాయి అనుకో, పంటలు బాగా వండుతాండు కేసీఆర్ గారు. మిషన్ కాకతీయ కాలువలను చెరువులను అన్నిటిని మరమ్మతు చేసి పంటల తెలంగాణ వేసిండు కాబట్టి ఇది కనబడుతుంది అనేసి ఇట్లా వేసిండ్రు. ఇప్పుడు ఈ విధంగా కనబడ్డది అనుకోరి, హస్తం మీ నేస్తం, చెయ్యి గుర్తుకే మీ ఓటు అన్నట్టుగా పెట్టుకున్నాడు. కాంగ్రెస్ తల్లి అది తెలంగాణ తల్లి కాదు. మళ్ళీ 4 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఏ తల్లిని ఎక్కడుంచాలో, ఏ తండ్రిని ఎక్కడుంచాలో కూడా అక్కడ పెడతాం. అంటే సో ఇప్పుడు ఆ విగ్రహాన్ని కొంతమంది రూపురేఖలతో తయారైనట్లా అంటున్నారు, అది వాస్తవమనా? వాస్తవమే. నాకైతే రేవంత్ రెడ్డి భార్య కనిపిస్తున్నది. రేవంత్ రెడ్డి భార్య లెక్క, రేవంత్ రెడ్డి కూతురు లెక్కనే ఉన్నది అది విగ్రహము. ఇదివరకు చెప్పిండు కదా రేవంత్ రెడ్డి, కేసీఆర్ గారి కూతురు లెక్క ఉన్నది తెలంగాణ తల్లి విగ్రహం అని. ఇప్పుడు మాకేం కనబడుతుందంటే రేవంత్ రెడ్డి భార్య, రేవంత్ రెడ్డి కూతురు పోలికలతోటి అదే కాంగ్రెస్ తల్లిని తీసుకొచ్చి పెడుతున్నారు.